దేవుని నామానికి మహిమ కలుగును కాక. పాపములు చేయుచున్న మానవునికి ఏ విధమైన సంపదలు ఉండినను అందులో శాపములు నాశనములు ఉన్నవి. అట్టి శాపగ్రస్తమైన సంపదలు అశాంతిని ఇచ్చుటకే గాని నిజమైన సంతోషాన్ని కలుగు చేయలేదు. అంతేకాదు, కొన్ని సమయాల్లో వారు వేటి కొరకు ప్రయాసపడి సంపాదించారో వాటి వలన వారికి మరణము కలుగుతుంది. ఎవరి కొరకు సంపాదించారో వారి వలన అశాంతియు వచ్చును. అయితే వీటన్నిటినీ జయించి సమాధాన మార్గమందు నడుచుకొనుటకు ప్రభువు నమ్మవలెను. ప్రభు యొక్క సత్యమును బాగుగా గ్రహించి అనుసరించవలెను. అప్పుడు వారి జీవితము శాంతి నిలయముగా మార్చబడుతుంది. నిజముగా దేవుని నీతి న్యాయము వలన నువ్వు అనుసరించి నడిచినతే, మనసును దేవునికి అప్పగించితే, వారిలో దేవుని సమాధాన శక్తి నిశ్చయముగా ఏలుబడి చేయుతుంది. ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని యెషయా గ్రంథములో 26వ అధ్యాయం 3వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. కనుక నేడే నీ మనస్సును సమాధానకర్త అయిన ప్రభు వైపు నిలుపు. అక్రమమును దుర్మార్గమును జీవితం నుండి నీవు విడుదల పొందుదువు. శాంతి కిరణములు నీలో ప్రవేశిస్తాయి. కాబట్టి ఇకనైనను నీ హృదయాన్ని మార్చుకుని దేవుని మీద ఆధారపడి బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్.